లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ హోంమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. తనయుడు కార్తిక్ రెడ్డితో సహా ఆమె నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో తమ ఎమ్మెల్యేను పార్టీ మారకుండా బుజ్జగించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు బెడిసికొట్టినట్టయింది. కాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సబిత ఇటీవల భేటీ అయినట్లు వార్తలొచ్చాయి. ఈ క్రమంలో సబిత ఆమె కుమారుడు కార్తిక్ రెడ్డిలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మొత్తంగా కాంగ్రెస్ పార్టీని సబితా ఇంద్రారెడ్డి వీడబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి ప్రయత్నాలు చేసింది? మరోవైపు టీఆర్ఎస్ నుంచి ఎలాంటి హామీలు లభించాయంటారు? బలరాం, గత 2 రోజుల క్రిందనే కేటీ రామారావుతో కలిసి అసదుద్దీన్ ఇంట్లో సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది. పార్టీ మారన్నట్టుగా వార్తలు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇరువైపుల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సబితా ఇంద్రారెడ్డి కూడా ఎలాంటి ప్రకటన కానీ జారీ చేయలేదు. మీడియా ముందు కూడా ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో కొంత సందిగ్ధత నెలకొంది. వెంటనే కాంగ్రెస్ అధిష్టానం స్పందించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క, జానారెడ్డి ముగ్గురు కూడా సబితా ఇంద్రారెడ్డి ఇంటికి వెళ్లడం జరిగింది. ఇంట్లో భేటీ కావడం జరిగింది. పార్టీ మార్పులకు సంబంధించినటువంటి వార్తలను ఖండించాల్సిందిగా వారికి చెప్పడం జరిగింది. పార్టీ కొనసాగేలా మీకు సముచిత న్యాయం కల్పించే దిశగా మేము కొనసాగుతాం, మీకు హామీ ఇస్తున్నామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దానిపైన వారు మీడియాకు ప్రకటన కానీ ఎలాంటి విషయం కానీ విడుదల చేయలేదు. దీనిపైన స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం నుంచి మీకు హామీ లభించేలా నేను మాట్లాడతానని చెప్పేసి ఢిల్లీ అధిష్టానం పెద్దలను ఫోన్ లో సంప్రదింపులు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి అలా ఏఐసిసి నేతలతో డైరెక్ట్ గా రాహుల్ గాంధీతో లైన్ లోకి వెళ్లడం జరిగింది. రాహుల్ గాంధీతో ఫోన్ లో మాట్లాడించడం జరిగింది. యాక్చువల్గా సబితా ఇంద్రారెడ్డి కనుక కాంగ్రెస్ నేతలు చెప్పినటువంటి హామీల కనుక తలొగ్గిని ఉంటే ఈ రోజు ఆ షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీని తను కలవాల్సి ఉంది సబితా ఇంద్రారెడ్డి. కానీ వెనువెంటనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అసదుద్దీన్ ఓవైసీతో సంప్రదింపులు మరొకసారి చేయడం జరిగింది. నిన్న మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా సబితా ఇంద్రారెడ్డితో అసదుద్దీన్ ఓవైసీ చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏదైతే హామీలు ఇవ్వనున్నట్టుందో ఆ సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి కావచ్చు, లేదంటే కుమారునికి కార్తిక రెడ్డికి చెవెళ్ళ ఎంపీ సీటు, లేదంటే ఎమ్మెల్సీ స్థానం ఖాయంగా ఇస్తామనేటువంటి ఒక హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే హామీ పైన ఈ రోజు సబితా ఇంద్రారెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశం ఉంది. సమయం మరికొద్ది సేపట్లో కూడా అధికారికంగా తెలిసేటువంటి అవకాశం ఉంది. బలరాం, ఓవరాల్ గా ఇటు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను కారెక్కడానికే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కుమారుని భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కుమారునికి కాంగ్రెస్ పార్టీలో రాజనగర్ సీటు రాకపోవడం, తర్వాత జరిగినటువంటి పరిణామాల విషయంలో కావచ్చు, మొన్న జరిగినటువంటి రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభలో తమకు సరైనటువంటి ప్రాధాన్యం లభించలేనటువంటి ఆగ్రహంతో కూడా సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు. ఈ అన్ని విషయాల మేళవింపు సమయంలో చెవెళ్ళ ఎంపీ టికెట్ తన కుమారునికి కేటాయించాలి, నాకు మంత్రి పదవి ఇవ్వాలనేటువంటిది ఖచ్చితమైనటువంటి డిమాండ్లను సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవికి ఓకే అన్న టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కుమారుడికి చెవెళ్ళ ఎంపీ సీట్ ఇవ్వాలా లేదంటే ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాలా అనేటువంటి అంశం పైనే ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతుంది. ఇదే విషయం కేసీఆర్ గారు చూసుకుంటారని కేటీఆర్ కూడా సబితా ఇంద్రాతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇదే విషయం మరికొద్ది సేపట్లో కేసీఆర్ భేటీ తర్వాత చెవెళ్ళ ఎంపీ సీటా ఎమ్మెల్సీ సీటా తేలనుంది. దాని తర్వాత వెనువెంటనే అధికారికంగా సబితా ఇంద్రారెడ్డి కూడా ఒక ప్రకటన చేయనున్నారు, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వనున్నట్టు. చెవెళ్ళ ఎంపీ సీటు అడగడానికి గల కారణాలను కేటీఆర్ కు వివరించడం జరిగింది సబితా ఇంద్రారెడ్డి. మహేందర్ రెడ్డి ఫ్యామిలీ కావచ్చు, అక్కడ మాజీ మంత్రి, సబితా ఫ్యామిలీ కావచ్చు, ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ రిలేషన్ కొనసాగుతుంది. వాళ్ళిద్దరికి చాలా బలమైనటువంటి పట్టున్నటువంటి 2 కుటుంబాలు అక్కడ. ఖచ్చితంగా చెవెళ్ళ ఎంపీ సీటును గెలిచే సత్తా మాకుంది, మేము 2 కుటుంబాలు కలిసి పనిచేస్తే అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు. ఇప్పటికే కార్తిక రెడ్డికి చాలా పట్టున్నటువంటి ప్రాంతం. 2014 ఎన్నికల్లోనే చెవెళ్ళ పార్లమెంట్ సీటు నుంచి పోటీ చేయడం జరిగింది. ఓటమి పాలైనప్పటికీ క్యాడర్ ను అలాగే కొనసాగిస్తున్నారనేటువంటి ఒకటి చెప్పడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా
చేవెళ్ల ఎంపీ సీట్ కు మరొక కొత్త అభ్యర్థిని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రంజిత్ రెడ్డి ఒక పారిశ్రామికవేత్తకి ఇవ్వాలనేటువంటిది ఆలోచన దిశగా టీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు ఆ పారిశ్రామికవేత్త. ఈ అన్నిటి విషయంలో కొత్త వ్యక్తి పారిశ్రామికవేత్తకి ఇవ్వాలని ఆల్రెడీ పాలిటిక్స్ లో పట్టున్నటువంటి కుటుంబంలోని కార్తిక్ రెడ్డికి ఇవ్వాలనేటువంటి అంశం పైన మరికొద్ది సేపట్లో సబితా ఇంద్రారెడ్డితో భేటీ అయిన తర్వాత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎట్టకేలకు కేసీఆర్ నిర్ణయం ఫైనల్. కేసీఆర్ గనక ఎమ్మెల్సీ పదవి కార్తిక్ రెడ్డికి ఆఫర్ చేస్తే ఎమ్మెల్సీ పదవికి వీళ్ళు అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. ఆ సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎదురు దెబ్బలు తగులుతా వస్తుంది. ఒక్కొక్క ఎమ్మెల్యే చేజారుతూ పోతా ఉన్నారు. ఈ రోజు బలమైనటువంటి నేత సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ వీడడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం తీవ్ర ఆలోచనలో ఉన్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ మధు.